మొదటిసారి బీజేపీకి క్వశ్చన్ ఎదురైంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గాని, కమ్యూనిస్ట్ పార్టీలు గాని, లేదు ప్రాంతీయ పార్టీలు గాని బీజేపీని ఒక మాట అనాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే బీజేపీ ఎదురుదాడిని వాళ్ళని తట్టుకోలేరు. వాళ్ళని ఎవరన్నా క్వశ్చన్ చేశారంటే వెంటనే నువ్వు దేశద్రోహి అనేస్తావు. వాళ్ళని ఎవరన్నా గట్టిగా మాట్లాడారంటే నువ్వు హిందూ ద్రోహి అనేస్తావు. కాబట్టి బీజేపీని క్వశ్చన్ చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి గాని, కమ్యూనిస్ట్ పార్టీలకు గాని, ప్రాంతీయ పార్టీలకు గాని పెద్దగా లేదు. ఉన్నా ఆ దమ్ముని బీజేపీ ఉండనివ్వదు. వాళ్ళ కొమ్ములు ఇరిచేస్తుంది. ఎందుకంటే ప్రతి పార్టీకి ఒక లూప్ హోల్ ఉంటుంది. ఆ లూప్ హోల్ తోటి సిబిఐనో ఈడీనో పంపించి ఆ పార్టీని క్లోజ్ చేపిస్తుంది. ఆ పార్టీ నోరు మూపిస్తుంది బీజేపీ. బీజేపీ దగ్గర ఆ ఆయుధం ఉంది. కానీ యూత్ ఇప్పుడు వాళ్ళ మీద ఏ సిబిఐ వేస్తారు, వాళ్ళ మీద ఏం ఈడీని పెడతారు. కాకపోతే బీజేపీ దగ్గర ఇంకొక ఆయుధం ఉంది. తమకు వ్యతిరేకంగా ఎవరైనా గ్యాదర్ అయ్యారు అంటే వీళ్ళంతా దేశద్రోహులు, వీళ్ళంతా హిందూ వ్యతిరేకులు, ఇలా మాట్లాడే ప్రయత్నం సహజంగా బీజేపీ చేస్తుంది. అదే చేసింది. జంతర్ మంతర్ దగ్గర గ్యాదర్ అయిన వాళ్ళంతా కూడా నాన్ హిందూసు, వాళ్ళు భారతీయ వ్యతిరేక శక్తులు అని చెప్పే ప్రయత్నం చేసింది. తీరా చెక్ చేస్తే బీజేపీ నాయకుల కుమారులు కూడా, కుమార్తెలు కూడా జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలో పాల్గొన్నారట. ఇప్పుడు ఒక బీజేపీ ఎంపీ కూతురు, మహారాష్ట్రకు సంబంధించిన బీజేపీ ఎంపీ కూతురు కూడా ఆందోళనలో పాల్గొన్నారట. ఇప్పుడు మరి ఆమె కూడా దేశద్రోహేనా, ఆమె కూడా హిందూ ద్రోహేనా? మరి ఆ బీజేపీ ఎంపీ అలా చెప్పగలడా? ఇప్పుడు కొత్త ప్రచారం ఏం చేస్తున్నారు? జంతర్ మంతర్ దగ్గర కండోమ్ దొరికాయట, జంతర్ మంతర్ దగ్గర రాళ్ళు దొరికాయట, ఇలా ప్రచారం చేస్తున్నారు. ఏమండి, ఒకళ్ళ కండోమ్స్ ఎవడు పెట్టాడు? ఒకడ ఆ ఉద్యమంలో దూరినోడు పెట్టాడేమో. వేలాది మంది గ్యాదర్ అయిన తర్వాత ఎవడు సరైనోడు, ఎవడు సరైనోడు కాదో ఎవడికి తెలుసు? దాన్ని కనిపెట్టాల్సిన బాధ్యత ఒకడ తప్పుడు వ్యక్తులు లేదు వెధవలు, తప్పుడు వెధవలు ఉద్యమంలోకి వస్తే వాళ్ళని పట్టుకొని లోపల వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ వాళ్ళని చూపించి మొత్తం ఉద్యమం తప్పు అంటే అది తప్పు కదా, అలా అనకూడదు కదా. వాళ్ళు అడిగిన డిమాండ్ కరెక్ట్ కాబట్టి బీజేపీ వాళ్ళతో చర్చలు జరిపింది. ఒకవేళ వాళ్ళు దేశ వ్యతిరేక శక్తులు అయితే వాళ్ళతో బీజేపీ చర్చలు ఎందుకు జరిపింది? అసలు వాళ్ళ డిమాండ్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు చేశాడు? వాళ్ళకి అంతమంది ఎందుకు గ్యాదర్ అయ్యారు? ఇదే యువతరం బీజేపీకి వరుసగా ఓటేస్తుంది కదా. బీజేపీకి ఓటేసినప్పుడు వాళ్ళ దేశభక్తులు, బీజేపీని క్వశ్చన్ చేసినప్పుడు దేశద్రోహులు అవుతారా? అలా అనకూడదు కదా. దేశం వేరు, బీజేపీ వేరు. హిందుత్వం వేరు, బీజేపీ వేరు. మతం మతమే, దేశం దేశమే. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే. తప్పు చేసి హిందుత్వం వెనకాల దాక్కుంటామంటే, తప్పు చేసి దేశభక్తి వెనకాల దాక్కుంటామంటే జనం ఊరుకుంటారా? జాతీయ జెండా పట్టుకునే వస్తారు, రాముడికి దండం పెట్టుకునే వస్తారు, బొట్టు పెట్టుకునే వస్తారు, జై శ్రీరామ్ అంటూనే వస్తారు, భారతమాతకి జై అంటూనే వస్తారు. ఇదేంటి మోడీ గారు, ఇది కరెక్ట్ కాదు కదా అని క్వశ్చన్ చేస్తారు. ఇన్నాళ్ళు ఇలా క్వశ్చన్ చేసినోడు లేడు. బీజేపీకి చెల్లుబాటు అయింది, ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. బీజేపీకి భయం వేస్తుందా, లేదో ఆక్రోశం వస్తుందా? తప్పు కదా విద్యార్థుల మీద లేనిపోని నిందలేసే ప్రయత్నం చేయటం. ఒకవేళ నిజంగానే కొంతమంది దేశ వ్యతిరేక శక్తులు ఈ ఉద్యమంలో దూరి ఉండొచ్చు, కాదనలేం. తప్పుగా మాట్లాడేవాళ్ళు, తప్పుగా ప్రవర్తించే వాళ్ళు ఈ ఉద్యమంలో దూరం ఉండొచ్చు. దేశం నలుమూలల నుంచి ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఉంటాయి కొన్ని తప్పుడు శక్తులు. వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళని ఎవరు లోపల పడేయచ్చు. నాకు తెలిసి ఇది కాక్రోజుల సమీకరణ కూడా. ఇంత యూత్ జనం వచ్చారు అంటే ఇది కాక్రోజుల సమీకరణ కూడా కాదు. ఎవరికి వాళ్ళుగా వచ్చారు, ఎవరి ఛార్జీలు వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరి ఫుడ్ వాళ్ళు పట్టుకొచ్చుకున్నారు. ఇంతమంది ఎలా గ్యాదర్ అయ్యారు అసలు చెప్పండి? అంటే జనంలో కోపం ఉన్నట్టేగా, నిరసన ఉన్నట్టేగా. అసలు నేను మొదటి నుంచి చెప్తున్నా, నీట్ పేపర్ లీక్ కాగానే ధర్మేంద్ర ప్రధాన్ కనుక రాజీనామా చేస్తుంటే ఈ గొడవే ఉండకపోయేది, ఈ సమస్య ఉండకపోయేది, ఈ అవసరమే ఉండకపోయేది, ఇంత గ్యాదరింగే ఉండకపోయేది. ఇది బీజేపీ అనవసరంగా తెచ్చుకున్న తంట. అతికిపోయారు. మమ్మల్ని క్వశ్చన్ చేసేవాడేవాడు, మమ్మల్ని అడిగేవాడేవాడు? ఆ దమ్ముందా ఈ దేశంలో ఇంకెవడికన్నా? పెద్ద పెద్ద పార్టీలనే తీసి అవతల పడేస్తున్నాం మేము అనుకున్నారు, పెద్ద పెద్ద నాయకులనే తీసి అవతల పడేస్తున్నాం అనుకున్నారు. కానీ పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద పార్టీలు వేరు, ఈ దేశ యువతరం వేరు. అది తెలుసుకోలేకపోయారు. ఇది జరిగింది. థ్యాంక్ యూ.